కూడా టూరిస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని వస్తారు. తరచూ కూడా ఈ యొక్క ప్రాంతాలకి వీకెండ్ సమయంలో ఎక్కువ ప్రయాణాలు జరుగుతాయి. మన వీకెండ్ అంటే గత శనివారం వీళ్ళంతా కూడా బయలుదేరారు. అలాగే బయలుదేరి ఇవన్నీ కూడా చూస్తుంటారు. ఒక వారం రోజులు ట్రిప్ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ సింహాచలం చూసుకుని ఈ మారేడుమిల్లి యొక్క ప్రాంతాలన్నీ కూడా చూసుకుని వాళ్ళైతే ఈ రోజు ఉదయానికి భద్రాచల సీతారాములు దర్శనం అయితే చేసుకోవడానికి కూడా వెళ్తున్నట్టుగా కూడా బాధితురాలు అయితే ఆర్టీవీతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి పూర్తి వివరాలు అయితే తెలియాల్సింది ఎవరో వాళ్ళకి ఇంకా కొంతమంది స్పృహలోకి వచ్చారు. స్పృహలోకి వస్తే వాళ్ళ తోటి ప్రయాణికులతో పాటు ఆ కుటుంబ సభ్యులు కూడా కనపడకపోతుంటే వాళ్ళంతా కూడా చెప్పలేని పరిస్థితుల్లో అయితే బాధపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి చూడాలి మరి వీళ్ళు సంబంధించినటువంటి చూసుకుంటే మన అంటే వీళ్ళ ఛార్జీలు కూడా మొత్తం దీనికి సంబంధించిన ఒక డేటా కూడా మనకి వచ్చింది. మీకు చూపించే ప్రయత్నం చేస్తూ చూడొచ్చు. ఇందులో ప్రయాణికులకు సంబంధించినటువంటి వాళ్ళ డీటెయిల్స్ ఇప్పుడే మనకి అందుతున్నాయి చెప్పాలి. ఇది అమరావతి కోటప్పకొండ, ద్వారకా, తిరుమల, భీమవరం, పాలకొల్లు, అలాగే శ్రీరామవరం, అలాగే అంతేశ్వరం, ఈ యొక్క అలాగే కోటిపల్లి, సోమర్లకోట, పిఠాపురం, అన్నవరం, వీర వెంకటేశ్వర స్వామి, సింహాచలం, దీనికి సంబంధించిన ట్రావెల్ బస్సులో కూడా ఇప్పుడే ఒక డేటా అయితే మనకైతే వచ్చినటువంటి పరిస్థితి. వీళ్ళకి సంబంధించిన టూరిజం ప్యాకెట్ కూడా వీళ్ళకి చూసుకుంటే 10,500 రూపాయలు, ఒక్కొక్కరికి కూడా 10,500 రూపాయలు చార్జ్ చేసి ఈ ట్రావెల్ బస్సు ఏదైతే ఉందో ఆ ట్రావెల్ బస్సు మీద వాళ్ళంతా కూడా ప్రయాణం మొత్తం అంతా కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి పూర్తి వివరాలు అయితే తెలియాలి. ఇప్పుడే ఈ సంబంధించినటువంటి భౌతిక కాయాలన్నీ కూడా అంబులెన్స్ లో చింతూరు ఏరియా ఆసుపత్రి కూడా తరలించి కూడా చేస్తున్నారు. కొంతమందిని రంపచోడవరం ఏరియా ఆసుపత్రి కూడా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. అందువల్ల చూడాలి, పూర్తి వివరాలు అయితే తెలియాల్సిన పరిస్థితి కనబడుతుందండి. రైట్. థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద అక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికీ అదే దయనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే భయంకరమైనటువంటి అక్కడ పరిస్థితి ఉంది. చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నటువంటి ఆ బస్సులో లోపల ఉన్నటువంటి వాళ్ళు పెద్ద వయసు ఉన్న వాళ్ళు అందరూ కూడా 60 ఏళ్ళు, 65 ఏళ్ళు, 70 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు అందరూ దేవుడి దర్శనానికని వెళ్ళి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్వామివారి దర్శనం చేసుకుని అన్నవరం వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తుండగా అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే చాలామందికి ఒళ్ళు గగుట్ పొడుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికీ అక్కడ ఆ హాహాకారాలు వినిపిస్తున్నాయి. బాధతో వాళ్ళు అరుస్తున్న అరుపులు వినిపిస్తున్నాయి. చాలామంది ఇప్పటికీ హాస్పిటల్కి తరలించారు గాయపడ్డ వారిని. మరికొంతమంది ప్రాణాలు కోల్పోయి విగత జీవులుగా అక్కడ పడి ఉన్న వాళ్ళని అక్కడే ఉంచినట్లుగా తెలుస్తోంది. హోంమంత్రి అక్కడికి చేరుకుంటున్నారు, అనిత మరికొద్దిసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే చంద్రబాబు స్పందించారు, సీఎం, అలాగే మంత్రి లోకేష్ స్పందించారు. ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వాళ్ళ కుటుంబాలను మేము ఆదుకుంటామని చెప్పారు. సో ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, అక్కడ ఉన్న వాళ్ళు, సహాయక చర్యలు చేసిన వాళ్ళు, ఆ ఘటన చూసిన వాళ్ళు అసలు ఏమంటున్నారు ఒక్కసారి వాళ్ళ మాటల్లో విందాం మనం. బస్సులో నాకు యాక్చువల్ గా 32 మెంబర్స్ నాకు తెలీదు. మేము లాస్ట్ ఎక్కినాము. అక్కడ టర్నింగ్ లో బ్రేక్ ఫెయిల్ అయిందో ఏమో. 6 నైట్ సండే సాటర్డే ఈవినింగ్ బయలుదేరాము. 7th వచ్చి మార్నింగ్ కోటప్పకొండ. ఇట్లా వరుసగా తీసుకుంటూ నిన్న అరకు వ్యాలీ పోయేసి రిటర్న్ వచ్చింది. నైట్ అరకు వ్యాలీ నుంచి ఈ ఘాట్ లో ఇట్లా వచ్చేటప్పుడు జరిగింది. మేము భద్రాచలానికి చూసుకొని మళ్ళీ శ్రీశైలం పోవాలనేసి అనుకున్నాం. అది ఇక్కడ ఫెయిల్. అది ఎట్లా ఫెయిల్ అయిందో తెలియదు. 2 డ్రైవర్లు ఉన్నారు. ఒక డ్రైవర్ అది బ్రేక్ ఫెయిల్ అయింది అంటాడు, మనకి తెలియదు. ఉన్నటువంటి వాడు అయ్యా న్యూట్రల్ లో వేయద్దు అనేసి అంటాడు. బస్సులో నాకు యాక్చువల్ గా 32 మెంబర్స్ నాకు తెలీదు. మేము లాస్ట్ ఎక్కినాము. అక్కడ టర్నింగ్ లో బ్రేక్ ఫెయిల్ అయిందో ఏమో. 6 నైట్ సండే సాటర్డే ఈవినింగ్ బయలుదేరాము. 7th వచ్చి మార్నింగ్ కోటప్పకొండ. ఇట్లా వరుసగా తీసుకుంటూ
నిన్న అరకు వ్యాలీ పోయేసి రిటర్న్ వచ్చింది నైట్. అరకు వ్యాలీ నుంచి ఈ ఘాట్ లో ఇట్లా వచ్చేటప్పుడు ఇది జరిగింది. మేము భద్రాచలానికి చూసుకొని మళ్ళీ శ్రీశైలం పోవాలనేసి అనుకున్నాం. అది ఇక్కడ ఫెయిల్. అది ఎట్లా ఫెయిల్ అయిందో తెలియదు. ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ఒక డ్రైవర్ అది బ్రేక్ ఫెయిల్ అయింది అంటాడు, మనకి తెలియదు. ఉన్నటువంటి వాడు అయ్యా న్యూట్రల్ లో వేయద్దు అనేసి అంటాడు. తిరుపల్లి మండలము మా ఫ్రెండ్స్ టూర్ పోయేదానికి వచ్చినాము. ఇక్కడంతా విజయవాడ అంతా చుట్టుకొని వచ్చినాము. శనివారం వచ్చింది, ఒక వారం అవుతుంది రేపటికి. ఇప్పుడు భద్రాచలం పోయేదానికి వచ్చి ఇట్లా చేసేసిన వాళ్ళు. ఇది 4 గంటలు సార్, పొద్దున్నే 4 గంటలు. భద్రాచలం పోయేదానికి పోతా ఉంటుంది సార్. ఆ గుడికి పోయి వస్తా ఉన్నాం వాపసు. ఇక్కడ పోయి భద్రాచలం పోయేటప్పుడు ఇట్లా అయింది. మేము కుప్పం నుంచి వచ్చినాం. కుప్పం గుడిపల్లి చిన్నబళ్ళపల్లి మాది. గుడిపల్లి మండలము మా ఫ్రెండ్స్ టూర్ పోయేదానికి వచ్చినాము. ఇక్కడంతా విజయవాడ అంతా చుట్టుకొని వచ్చినాము. శనివారం వచ్చింది, ఒక వారం అవుతుంది రేపటికి. ఇప్పుడు భద్రాచలం పోయే మనందరికీ తెలిసిందే, సహజంగా పెద్ద వయసు వచ్చిన వాళ్ళు, రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు స్వామి దర్శనం చేసుకోవాలి, టెంపుల్స్ అన్ని తిరగాలన్న ఉద్దేశంతో ఇలా కొంతమంది బయలుదేరి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. అరౌండ్ 30 మెంబర్స్ అబోవ్ ఉన్నారు అంటున్నారు. ఎగ్జాక్ట్గా ఎంతమంది ఉన్నారనేది మనకి ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పటికే కోటప్పకొండ దర్శనం అయిపోయింది అంటున్నారు. అట్ ది సేమ్ టైం అన్నవరం దర్శనం అయిపోయింది. అక్కడ వ్యాలీలో వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అని చెప్పి లోపల ఉన్న వాళ్ళే చెప్తున్నారు. గాయపడి ప్రాణాలతో కనీసం బయటపడ్డ వాళ్ళు చెప్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలకి సమాచారం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అందరూ కూడా 60 ఏళ్ళు, సుమారుగా 60 ఏళ్ళు 65 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు అంటూ సమాచారం అందుతుంది. కొడుకులు, పిల్లలు అందరూ సెటిల్ అయిపోయి, లేదంటే వీళ్ళు రిటైర్మెంట్ తీసుకొని వాళ్ళ ఉద్యోగాల నుంచి, వాళ్ళ పనుల నుంచి ఇక దేవుడి దర్శనం చేసుకుంటూ అలా పుణ్యక్షేత్రాలు తిరుగుదాం సరదాగా అని చెప్పేసి అనుకొని బయలుదేరిన వీళ్ళు స్వామివారి దర్శనం చేసుకొని మరొక టెంపుల్కి వెళ్తున్నారు, ఆన్ ద వేలో ఉన్నారు. ఆ సమయంలో ఈ దారుణం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు అసలు కారణం ఏంటి అనే ప్రశ్న వచ్చినప్పుడు ఆ లోపల ఉన్న వ్యక్తి మాట్లాడుతున్నారు. బ్రేక్ ఫెయిల్ అయిందని చెప్పేసి విన్నాను నేను, ఎవరో అన్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎగ్జాక్ట్గా తెలీదు, బ్రేక్ ఫెయిల్ అయిందేమో అంటున్నారు. మరి కొంతమంది ఏమో అది న్యూట్రల్లో వేశాడు అని చెప్పేసి అంటున్నారు. ఆ డౌన్కి వచ్చే సమయంలో న్యూట్రల్లో వేయకూడదు, అలా వేయడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. మనందరికీ తెలిసిందే, కొండ మీద నుంచి క్రిందకి దిగుతున్న సమయంలో చాలామంది వెహికల్ ఇంజిన్ ఆఫ్ చేయడం కానీ, లేదంటే న్యూట్రల్లో వేయడం కానీ మనం చూస్తూ ఉంటాం. పెట్రోల్ సేవ్ చేసుకోవడానికి, ఫ్యూయల్ సేవ్ చేసుకోవడానికి కొంతమంది అలా చేస్తూ ఉంటారు. బట్ దానివల్ల ఇంజిన్ మీద అదుపు పోతుంది. ఒకవేళ స్పీడ్గా వెళ్తున్న సమయంలో కేవలం బ్రేక్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అవసరమైనప్పుడు స్పీడ్గా వెళ్ళడానికి కానీ, స్పీడ్ తగ్గించడానికి కానీ అవకాశం ఉండదు. దానివల్ల ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇదిగో ఇప్పుడు కూడా అది కూడా ఒక కారణం.